ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 15% రిజర్వేషన్లను 3 భాగాలుగా విభజించింది. గ్రూప్ 1లో రెల్లి ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు వర్తించనుంది. మహిళలకు 33.13% రిజర్వేషన్లను 3 కేటగిరీలు అమలవుతున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, విద్యాసంస్థల ప్రవేశాలకు, బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీలో 200 రోస్టర్ పాయింట్లు విధానాన్ని వర్తించాలని పేర్కొన్నారు. వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అమలు పరచడం జరుగుతుంది.